హాయ్ ఫ్రెండ్స్, రక్తహీనత లేదా అనీమియా అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు యువతులను ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా గర్భిణీలు, యుక్త వయసు బాలికల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. ఐరన్ మాత్రలతో పాటు జామరసం తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది. అసలు ఈ పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయన ఫలితాలు BMJ న్యూట్రిషన్, ప్రివెన్షన్ అండ్ హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో 2000 సంవత్సరం తర్వాత ప్రచురితమైన 17 అధ్యయనాలను విశ్లేషించారు. వీటిలో గర్భిణీలు, యుక్త వయసు బాలికలపై నిర్వహించిన పరిశోధనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జామరసం మరియు ఐరన్ సప్లిమెంట్ల ప్రభావాన్ని పరిశీలించారు. శాస్త్రవేత్తల ప్రకారం జామ పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నారింజతో పోలిస్తే 100 గ్రాములకు 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉండొచ్చని వారు చెప్తున్నారు. విటమిన్ సి మన శరీరం ఐరన్ ను గ్రహించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. అందువల్ల ఐరన్ మాత్రలతో పాటు జామరసం తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 12 పరిశోధనల డేటాను విశ్లేషించారు. మొత్తం 235 మంది మహిళలు, యువతుల వివరాలను పరిశీలించగా జామరసం తీసుకున్న వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు సగటున 1.71 గ్రాములు ప్రతి డెసిలీటర్ మేర పెరిగినట్లుగా గుర్తించారు. గర్భిణీల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనం వెల్లడించింది. అలాగే ఐరన్ మాత్రలు మాత్రమే తీసుకున్న వారిని ఐరన్ మాత్రలతో పాటు జామరసం తీసుకున్న వారితో పోల్చి చూశారు. ఈ పోలికలో జామరసం తీసుకున్న వారి హిమోగ్లోబిన్ స్థాయిలు సగటున 1.29 గ్రాములు ప్రతి డెసిలీటర్ మేర ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇలాంటి పెరుగుదల కొంతమందిని స్వల్ప లేదా మోస్తారు రక్తహీనత స్థితి నుంచి సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధనలోని అన్ని అధ్యయనాలు ఇండోనేషియాలోనే నిర్వహించబడ్డాయి. అంతేకాకుండా చాలా పరిశోధనలు చిన్న స్థాయిలోనే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం జామరసాన్ని రక్తహీనతకు ప్రత్యామ్నాయ చికిత్సగా భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత విస్తృతమైన పరిశోధనలు అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు. చూసారుగా, జామ పండు కేవలం రుచికరమైన పండే కాదు, ఐరన్ శోషణకు సహాయపడే విటమిన్ సి కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. తాజా అధ్యయనం ప్రకారం ఐరన్ సప్లిమెంట్లతో పాటు జామరసం తీసుకోవడం హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడే అవకాశం ఉంది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.